అలాగే క్రియేటర్ దేవుని నామానికి వందనాలు. వెరీ షార్ట్, చాలా తక్కువ టైంలో అసలు ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకోవాలి అని మేము అనుకున్నాము. సరే, చాలా దగ్గరలోనే పిలవాలి, ఇంకా మా బంధువులు ఉన్నారు ఉప్పల్లో అక్కడ ఇక్కడ, కానీ ఇంకా ఉన్న టైం సరిపోదు, వాళ్ళు రావడానికి వెళ్ళడానికి టైం సరిపోదు అని చెప్పేసి మా దగ్గరలో మరి మంచిగా మా ఆత్మీయులు మాకు ఉన్నారు అని చెప్పేసి మరి ఫోన్ చేసి మిమ్మల్ని కొంచెం షార్ట్ టైంలోనే ఇబ్బంది పెట్టాము. మొట్టమొదటిగా మరి అయ్యగారికి మరి షార్ట్ టైంలోనే చెప్పాము. చాలా కృతజ్ఞతలు అయ్యగారికి. అలాగే వచ్చేసిన అందరికీ మా సాక్ష్యం ఏంటి అంటే, ఈ కృతజ్ఞత పొందితే ఈ సంవత్సరం మరి మా పిల్లలిద్దరూ బోర్డ్ ఎగ్జామ్స్లో ఉన్నారు. షాకి ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ పాప ఏమో 10th క్లాస్. ఇద్దరు బోర్డ్ ఎగ్జామ్స్లో ఉన్నారు. మాకైతే ఫిబ్రవరి నుంచి ఇద్దరు బాగా టెన్షన్ అన్నమాట. ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పార్టిసిపేషన్. షాలోనే అయితే కొంచెం యావరేజ్గానే చదువుతారు, ఎక్కువ యావరేజ్, కానీ బాగా టెన్షన్ అనమాట మాకు. ఎట్లా చదువుతుంది ఏంటి, మంచి మామూలు మార్కులు వచ్చినా చాలా ప్రభు అని చెప్పేసి నిజంగా మేము అలాగే ప్రార్థన చేసుకున్నాం. కానీ చాలా చక్కగా అసలు 80% డిస్టింక్షన్లో చక్కగా పాస్ అయ్యింది. 500 మార్క్స్ వచ్చిన షాలో. అలాగే లక్కీ కూడా చక్కగా మంచిగా టోటల్గా 70% వచ్చింది మార్క్స్. ఇప్పటి వరకు మేము ఎందుకు వెయిట్ చేసామంటే, తనది ఇంజనీరింగ్ సీటు రావాలి. సో మొత్తం కౌన్సిలింగ్ అంతా వెళ్ళాలి. అసలు దగ్గర ఒక 1 month నుంచి 3 times మేము వెబ్ ఆప్షన్స్ ఉంటాయి ఆన్లైన్లో. అలా పెడుతూ మంచి కాలేజ్ రావాలి, మంచి దగ్గరలో రావాలి, మంచి కోర్స్ రావాలి మాకు అని చెప్పేసి అనుకున్నాం. లక్కీ కూడా తనకు కావాల్సిన సివిల్ కావాలి అని చెప్పేసి ఉద్దేశంగా అనుకున్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ థర్డ్ మూడోసారి చేసేటప్పుడు మాత్రం తనకు సివిల్ ఇంజనీరింగ్ దగ్గరలో ఇక్కడ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది. మళ్ళీ పోయిన వారం నుంచి కాలేజ్కి వెళ్తున్నారు. సో ఈ రెండు ఒకటి. తర్వాత జూన్ నెల నుంచి మా మదరు చాలా అసలు భయంకరమైనటువంటి మరి ఆరోగ్య పరిస్థితులు, క్యాన్సర్కి సంబంధించినటువంటి బాధలో ఉన్నారు. మేమైతే అసలు ఇంకా ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. వెరీ ఫస్ట్ టైం మా ఫ్యామిలీలో అయితే వెరీ ఫస్ట్ టైం అసలు ఈ ఫేస్ చేయడం చాలా చాలా హాస్పిటల్స్ అన్నీ తిరిగి తర్వాత చాలా మందితో మాట్లాడి ఇంకా ఇండియా క్యాన్సర్ హాస్పిటల్కి ప్రార్థన చేసుకొని వెళ్ళాము. దేవుని యొక్క కుటుంబం బట్టి నిజంగా చక్కగా ఆపరేషన్ జరిగింది. చాలా టెన్షన్ పడ్డాము. చక్కగా ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం కీమో నడుస్తుంది. ఫస్ట్ డోస్ కీమో ఇచ్చారు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, అసలు భయంకరమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డాక్టర్ అయితే ఒకటే మాట అన్నారు, ఏదైనా జరిగితే నాకు సంబంధం లేదు. 100కి ఒక 4-5 అయితే చనిపోతారు కీమో వల్ల, ఓన్లీ కీమో వల్ల. సో అది జరిగితే మాత్రం మళ్ళీ మీరు నన్ను అనొద్దు, డిసిషన్ మీరు తీసుకొని రండి అని చెప్పేసి అన్నాడు. నిజంగా మా ముగ్గురికి అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది, అసలు ఏం చేయాలి అర్థం కాలేదు. సరే, దేవుని యొక్క మహాకృపను బట్టి మేమైతే దేవుడు మమ్మల్ని ఎంతవరకు ఉంచాలో, ఏ డేట్ వరకు ఉంచాలో, ఒక ఎక్స్పైరీ డేట్ ప్రతి మనిషికి ఉంటుంది. అది ఈ రోజా, రేపా, ఎనిమిదా, సంవత్సరాల తెలియదు మాకు. సరే, ఇదైతే ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క హస్తం పట్టుకుని, దేవుని యొక్క చేయి పట్టుకొని ముందుకు నడిచాము. మరి ఈ ఉద్దేశంలో మరి ఈ యొక్క కీమో విషయంలో మాత్రం మాకు జయమే కలిగింది. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ, మినిమల్. అసలు చాలా మందికి అయితే చాలా భయంకరంగా ఉంటుంది. మీరు ఒక 1 week లేవలేదు, చాలా ఇదిగా ఉంటుంది అన్నారు. మహాకుటుంబం 2 రోజులు బాగా ఎఫెక్ట్ చూపించింది. తర్వాత కొంచెం ఇప్పుడైతే పరిస్థితి చాలా అనుభవంగా ఉంది. మరి ఇంత కనకార్యం చేసిన దేవునికి నా నిండు వందనాలు. ఇది ఎంత అసలు అంటే మేము ఎంత చెప్పినా అది దేవునికి చాలా కృతజ్ఞతలు చెల్లించి ఎప్పుడు చేసినా కానీ తీర్చుకోలేదు. ఈ 3 పాయింట్స్
దేవుని యొక్క ఈ సంవత్సరం మాకు ఎంతగానో తోడుగా ఉండి మమ్మల్ని బాగా నడిపించి మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రతి క్షణం మాతో ప్రతి విషయంలో మాకు జయమిస్తున్నందుకు ఆ దేవుడికి చేసిన నేను చిన్న బాబు చెప్పినట్లు చాలా చాలా భయపడ్డాను. బహుశా నా అనుభవంలో ఎంత శ్రమ బహుశా నేను చూడలేదేమో, కానీ అది చాలా భయపడ్డాను. ఎంత భయపడ్డానంటే చాలా భయపడ్డాను. ఎందుకంటే నా జీవితానికి యేసుప్రభు అంటే ఎవరో అమ్మగారి ద్వారానే నేను తెలుసుకోవడం జరిగింది. నేను అన్యుండి పూజలు చేసి విద్యాలయములుగా పెట్టి కోణాలు పోయించేవాళ్ళం. అలాంటి పరిస్థితిలో ఉన్న సమయంలో అమ్మగారు నా జీవితంలోకి వచ్చి నన్ను ప్రభువులోకి నడిపించిన మరి అమ్మగారు అయి ఉన్నారు. అటువంటి అమ్మగారు నాకు నా తోడుగా లేకపోతే నా పరిస్థితికి అయిపోయింది అనుకున్నాను. 20 లక్షలు పెట్టి కొత్త మందిరాన్ని కట్టాం. 20 లక్షలు పెట్టి పెద్ద మందిరం కట్టుకున్నాం. పోయిన డిసెంబర్లో ప్రతిష్ఠ జరిగింది. చక్కగా నడిపించుకుంటున్నాం సంఘాన్ని. ఆ తర్వాత దేవుడు మాకు ఈ శ్రమ ఇచ్చాడు. దేవుని పిల్లలారా, శ్రమ రావాలి. శ్రమ పొందని వాడు నావాడు కాదు అని బైబిల్ చెప్తుంది. అంటే శ్రమ పొందాలి. మరి శ్రమ లేకపోతే సౌఖ్యం రాదు. కనుక శ్రమ రావాలి. మేమైతే శ్రమ రావాలనే కోరుకుంటాం. కానీ ఇంత శ్రమ బహుశా ఇక నేను చూడనేమో అనుకున్నా. నేను అలాంటి పరిస్థితిలో అమ్మగారిని నిజంగా దేవుడు అన్ని విషయాల్లో దేవుడు మరి రక్షించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించారు. అమ్మగారి కొరకు కర్ణాటక, తమిళనాడు ఏమండి అక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నారు అమ్మగారి కొరకు. కనుక వారి ప్రార్థనలు ఇక్కడ మా తల్లిగారు ఉంది, మా పెద్ద కూతురు చక్కటి ప్రార్థన పర్వాలు, సన్నిధి పర్వాలు వారు అక్కడ వెళ్ళారు. అలాగే మా చెల్లి రజనీని బట్టి మా పిల్లలు అందరూ దేవుని యొక్క ప్రార్థనను బట్టి అమ్మగారికి సంపూర్ణ ఆరోగ్యం కలిగింది. అమ్మగారి సంపూర్ణ ఆరోగ్యం కాదని నా కుటుంబంలో అందరూ పిల్లలు, నాకు 3 పిల్లలు. మొదటి పాపకి 2 పిల్లలు, బాబు పాప. బాబు ఏమో ఎంఎస్సీ చదువుతున్నాడు. విప్రోలో జాబ్ చేస్తా ఉన్నాడు బాబు. మనవడు కుమార్తె కొడుకు. మనవరాలేమో బీటెక్ అయిపోయింది, ఇంటి దగ్గరే ఉంది. అలాగే 2 కుమారులు, పెద్దబాబు ఈయన, మరి చిన్నబాబు ఇంటి దగ్గర. సంఘాన్ని ఇప్పుడు నేను దాదాపు 3 వారాల నుంచి నేను సంఘంలోకి వెళ్ళలేదు, మందిరంలోకి ఇక్కడే ఉన్నా. 3 వారాల నుంచి మా చిన్నబాబు పిల్లలు నడిపిస్తూ ఉన్నారు. చిన్నబాబు కొడుకు కూడా ఇదే వయసు, లక్కీ, షారూన్ లాగా. వారు కూడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యింది బాబు. అలాగే పాప ఏమో 10th క్లాసు పాస్ అయింది. ఇంటి దగ్గర ఉన్నారు కుమారుని యొక్క పిల్లలు. వారు బాబు పాప. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగున ఆశీర్వదించబడతారన్న మాటను బట్టి మరి దేవుడు చక్కటి విద్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు. మరి అలాగే అమ్మగారికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇవాళ స్తుతి కుటుంబం అంటే చాలా ఆనందం వేసింది నాకు. ఇంతవరకు అనుకోలే. పిల్లలు రాత్రి మాట్లాడుకున్నారు, భార్య భర్తలు ఇద్దరు, పెద్ద కుమారుడు పెద్ద కోడలు. ఇలాగ చేద్దామని అనుకున్నప్పుడు చాలా సంతోషం. నిజమే, ఒక కుటుంబంలో చక్కటి కార్యమును జరిగించారు అంటే మనం దేవుని ఏం చేయాలట? స్తుతించాలి. ఆయన చేసిన మేలును బట్టి మనం ధన్యత. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన దాకా. మరి ఆ తర్వాత తమ్ముడు కుమార్తె అందరూ మరి రావడం సంతోషం. వారి చింతనలో ఉంటారు. ఇంకా మాకు తెలిసిన వారు అందరూ తెలిసినారు. మరి బిడ్డ ఎప్పుడు నుండి దాదాపు 8 సంవత్సరాలని అయ్యగారు మాకు పరిచయం. అలాగా ఇక్కడ ఉన్న వారందరూ కూడా పరిచయం. ఇక్కడ ఈ దాదాపుగా 3 వారాల నుంచి ఇక్కడే ఉంటున్నా. బైబిల్ మిషన్ మందిరంలోనే దేవుని వాక్యాన్ని పంచుకుంటూ సంఘాన్ని మరి పెద్దయ్య గారు ఉన్నారు, ఆ అయ్యగారి దగ్గర నేను నడిపించుకుంటూ ఉన్నాను. ప్రభు నన్ను అలాగనే వాడుకుంటున్నారు ఎక్కడ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక.
ఊహించలేదు, ఆలోచనలో కూడా లేదు. నాకు నిలబడలేక చెప్తున్నాను 2 మాటలు. అమ్మాయి చెప్పమన్నారు కనుక రాత్రి అప్పటికప్పుడు మరి భార్యాభర్తలు ఇరువురు కూడా నిర్ణయించుకొని ఎంత గొప్పది మేలు దేవుడు మన పట్ల జరిగించారు కనుక అత్తయ్య గారి విషయంలోనైతేమి, పిల్లల విషయంలోనైతేమి, పాప జన్మదిన విషయం అయితేనేమి, ఎలాగున్న దేవుడు ఇంత గొప్పగా జరిగించినప్పుడు మనం ఎందుకు ప్రార్థన కూడిక పెట్టుకోకూడదని మరి మా పెద్ద కోడలు గారు అని మరి తను తలంచి తన మనసులో మాట చెప్పగానే నాకు ఎగిరి కనిపిస్తున్నంత పని అయిపోయింది నిజంగా. ఎందుకంటే దేవుణ్ణి ఎప్పుడు కొనియాడాలా, ఎప్పుడు స్తుతించాలా, ఎప్పుడు ఆరాధించాలని 2 నెలల నుంచి కూడా నాకు నేనే ఒంటరిగా దేవునితో పోరాడుతూ ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఈ గృహంలోనే ఆరాధిస్తూ ఉన్నాను దేవుని పిల్లగా. కనుక ఇంత చక్కని మీ అందరితో ఇలాగ ఈ సమయంలో ఇలా పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రభుని స్తుతిద్దాం, దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని పిల్లల ఇంత చక్కని ఆరోగ్యం నిజంగా మరి చూస్తే ఎవరన్నా అనారోగ్యవంతురాలు అనుకుంటారా? ఉన్నాను అలాగా ఉన్నానా? మరి దేవుడిచ్చే ఆరోగ్యం ఎంత గొప్పది, ఎంత గొప్పదంటే నా జీవితంలో, నా అనుభవంలో, నాలో నాకు దేవుడు చేసిన మేలు అనేకమైనటువంటివి. నా ఎంట్రుకలు లెక్కించలేనంత విస్తారంగా దేవుడు ఇచ్చిన అన్ని దీవెనలు, అన్ని కార్యక్రమాలు దేవుడు నా పట్ల చేశారు, అన్ని మేలు చేశారండి. మరి అంతగా దేవుడు నన్ను ఆశీర్వదించి ఒక చక్కని కుటుంబము, భర్త యాజకుడు, బిడ్డలు కూడా యాజక స్థితిలోనికి రానయ్యున్నారు రానున్న కాలంలో అని నా ఆశ అన్నమాట. వస్తారు అని ఆశపడుతూ ఇంత భక్తిగా, ఇంత విశ్వాసంగా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధిలో సాన్నిధ్యంలో వాడబడటం. నాకన్నా గొప్ప ధనవంతులు భాగ్యవంతులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరనే అనుకోవాలి. నేనే భాగ్యవంతురాలని, నేనే ధనవంతురాలని. అలాంటి గొప్ప భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ చక్కని కూడికు మీరందరూ కూడా రావడం నాకు ఎంతో, మిమ్మల్ని అందరినీ చూసేసరికి నాకు మరి ఆలోచించిపోతున్నాను. నిజం చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఆనందిస్తున్నాను. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. కనుక మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే మనం దేవుని స్తుతించాలి. అర్థమైందండి? మరి ఆరోగ్యం లేకపోయినా కూడా దేవుని స్తుతించాలి. కానీ వెళ్ళలేము మనం ఆ సమయంలో. కానీ ఆరోగ్యమైన సమయంలో మనం ఇంటి దగ్గర కూర్చోకూడదు. ఏం చేయాలి మనము చెప్పండి? ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో పాటలు పాడాలి, దేవుని సన్నిధిలో వాక్యం చదవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోవద్దు. ఏం చేయాలి? మనము వినియోగం చేసుకోవాలి. అయ్యగారు పాటలు పాడుతుంటే మీరు చూస్తున్నారు కానీ మీరు పాటలు పాడినట్టు నాకు అర్థం. అందుకే చెప్తుంది ఇప్పుడు ఈ మాట. అయ్యగారు ఒక్కరే పాడుతున్నారు. అయ్యగారు సంఘస్థులు కాదు. ఏమో నువ్వు పాడంటే నాకు రాదు, ఏమో నువ్వు పాడంటే నాకు రాదు. మరి ఎవరికి వచ్చు? అయ్యగారికి వచ్చా, అమ్మగారికి వచ్చా? అమ్మగారి పాట పాడితే కూర్చోవచ్చు, ఆనందిస్తున్నాం. కానీ ఏం చేయలేకపోతున్నాం? మన నోటితో మనం దేవుని ఏం చేయాలి? మనకి దేవుడు నోరిచ్చినప్పుడు దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. ఇలాగ ప్రతి విషయంలో మన దేవుని స్తుతిస్తే అస్సలు మనకు సరిపోదండి సమయం. అర్ధరాత్రి 3 గంటలప్పుడు లేస్తాను నేను దేవుని సన్నిధిలో స్తుతించడానికి, ఇంత అనారోగ్య స్థితిలోనైనా కానీ. నాకు నిద్ర పట్టదు, అప్పుడు లేచి నేను ధ్యానం చేయాలి. కనుక దేవుని పిల్ల మిమ్మల్ని టూరిస్టెన్స్ ఇప్పటికీ చాలా మాట్లాడుతుంది. కనుక మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎక్కువగా స్తుతించాలి, ఆరోగ్యం లేనప్పుడు ఇంకా ఎక్కువగా స్తుతించాలి. దేవుడు మళ్ళీ ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా ఎన్ని భాగాలు? 100 అంతులు. 100 అంతుల్లోకి మనము కావాలంటే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. మహోన్నతుడైన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడా మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. నేను కుటుంబము ప్రభు అని దాసులు ఆయన దేవదాసుని బట్టి నాయన, అలాగే ఆయన వాణిని బట్టి వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఇరువురు నాయన బిడలను బట్టి, కుమారుడు సైమన్ విశ్వాసును బట్టి, కుమార్తె షారున్ ప్రణుతును బట్టి ప్రభు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం అన్నట్టుగా చక్కని కుటుంబమును బిడ్డలకు మీరు ప్రేమించి ఇచ్చినటువంటి
ఏదైనా కుటుంబమును దీవించి ఆశీర్వదించిన తండ్రి, సంవత్సరమును నీ దయా కిరీటమును నీ దాసురాలకు మీరు ధరింపజేసినందుకు నీకు స్తోత్రములయ్యా. ఆయుర ఆరోగ్యం ఆయుష్కాలమును దయచేయనయ్యా. యెహోవా యందు భయభక్తులు గల వారు ఇలా ఆశీర్వదించబడతారని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. అయ్యా, నిత్యమని బిడ్డలు నిన్ను కొనియాడేవారుగా, నిన్ను స్తుతించేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను గణపరిచేవారుగా, నిన్ను ధ్యానించేవారుగా, అయ్యా నిత్యము నిన్ను చూపించేవారుగా, నీలో వాళ్ళు వారిలో నీవు కలిసి జీవించేలాగా గొప్ప దయచేసి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆహ్వానించుకున్నారు, సంఘ బిడ్డలైనటువంటి వారిని ఆహ్వానించుకున్నారు, కుటుంబ సభ్యులైనటువంటి వారిని ఆహ్వానించుకున్నారు. బిడ్డలు ఎంతగానో చేసిన ప్రతి మేలును బట్టి, కష్టములో, నష్టములో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శోధనలో, శ్రమలో, అన్ని విషయాల్లో కూడా ప్రభువు నిన్నే ధ్యానిస్తున్నారు, నిన్నే స్తుతిస్తున్నారు, నిన్నే ఆరాధిస్తున్నారు కనుక దీన కుటుంబం పట్ల నీ దయను, నీ వాత్సల్యతను, నీ కృపను అయ్యా మీరు నిత్యము నిలబడు సియోను వలె నేను ఈ పట్టణాన్ని, ఈ యొక్క కుటుంబమును, ఈ గృహమును ఉంచుతానని మీరు సెలవిచ్చారు కనుక ఈ గృహం ద్వారా అనేక మంది బిడ్డలు ఆశీర్వాదకరముగా ఉండలాగున ఆశీర్వదించబడినటువంటి నాయన వారులారా రండి అన్నట్లుగా ప్రభువా ఇదేనా కుటుంబమును దీవించండి. దైవజనులు చేస్తున్న సేవ పరిచర్యను దీవించండి, అది సంఘములను దీవించండి. అయ్యా దైవజనులకు కావాల్సిన ఆరోగ్యమును శక్తి, దైవజనులకు కావాల్సిన ఆరోగ్య శక్తిని కూడా దయచేయండి. అలాగే నాయన మంచి బాబాయ్ గారిని, మా దైవజనులని, వారి కుటుంబాన్ని, వారి సంఘములను కూడా దీవించి ఆశీర్వదించండి. అక్కడి నుంచి కూడా మా బిడ్డలైన వారు రావడానికి కృప చూపినందుకు ఆయన వారిని, వారి కుటుంబంలో కూడా మీ దీవెన ఆశీర్వాదములు దయచేయమని సెలవిస్తున్నాను. నా పట్ల ప్రభు ఇదేన కుటుంబము ఎంతగానో పరిచర్య చేసి బిడ్డలు, వారి దంపతులు ఇరువురు కూడా నాయన నన్ను బ్రతికించి నీ సాక్షిగా ఈ దినాన నాయన నీ సన్నిధిలో బిడ్డలు నిలవబెట్టారు ప్రభు. నాయన బిడ్డలకు అందుకు తల్లిదండ్రులని సన్మానించుడని దైవజనులు చెప్పినట్టుగా ప్రభు బిడ్డలే సన్మానించినటువంటి రీతిలో ఉన్నారు కనుక ఈ దీన కుటుంబము నిత్యము సమృద్ధి కలిగి దీవెన పొంది ఆశీర్వాదములు పొంది నాయన నిత్యము సియోను కొండవలే నాయన బిడ్డలో ఆశీర్వదించబడటానికి నీకు దయచేసి సహాయం చేయండి. వారు సిద్ధపరిచిన ఆహార పదార్థములను దీవించండి అయ్యా. నాయన నీ పిల్లలైనటువంటి వారు చక్కగా భుజించి బలము పొంది, ఆరోగ్యము పొంది, ఆశీర్వాదములు పొందుకొని వారి గృహంలో తిరిగి వెళ్ళుటకు నీ కృపా సహాయము దయచేయమని, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరొక మరి ఎలాగ మేము అందరము నిన్ను స్తుతించి ఆరాధించుటకు నీ కృపా సహాయమును దయచేసి నడిపించి పిల్లలు నడవలసిన త్రోవ దైవజనులు చక్కగా నేర్పించి నడిపించిన విధానమును బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తూ నాయన అలాగున ఉన్నటువంటి బిడ్డలు అలాగున ఆశీర్వదించబడతారు. అలాగున ఈ కుటుంబం ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఆశీర్వదించి నుంచి రాజ్యంలో వారసులు అవటం దయచేయమని త్వరగా రానయ్యున్న యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Sharon. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Sharon. Happy birthday to you. Ready? Happy birthday to you. Right. మేనత్త గారు రండి. రా. మేనత్త గారు రండి.
బాగా వచ్చింది. అవన్నా పెట్టండి.